బయాలజికల్ సైన్స్ కాంటెంట్లో జీవ ప్రపంచము 2వ యూనిట్లో ఉన్నటువంటి అంశాలను గురించి చూసాం. దాంట్లో మొక్కల జంతువుల వర్గీకరణ కంప్లీట్ అయింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా మొక్కల వర్గీకరణ, మొక్కల వర్గీకరణ ఏంటి, ఎలా ఉంది, దాంట్లో అంశాలు ఏ రకంగా ఉన్నాయనే అంశాన్ని చూద్దాం. సో మొక్కల వర్గీకరణను గురించి తెలిపేటటువంటి దానికంటే ముందు కూడా వృక్షశాస్త్రము అంటే బాటనీ అనేది మొక్కలకు సంబంధించినటువంటి అంశాలను తెలుపుతుంది అనే విషయాన్ని చూసాం. అయితే వృక్షశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటామంటే థియోఫ్రాస్టస్ అంటాము. అంటే ఇతను మొక్కల యొక్క విధానాలు, మొక్కల్లో ఉన్నటువంటి అంశాలు, మొక్కల యొక్క జీవిత చరిత్ర అంశాలను గురించి తెలిపినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి థియోఫ్రాస్టస్ను వృక్షశాస్త్ర పితామహునిగా పేర్కొంటాము. క్రీస్తు పూర్వము 1300 సంవత్సరాల కాలంలోనే అనేక జాతుల మందు మొక్కలను గురించి వృక్ష ఆయుర్వేదము అనే గ్రంథాన్ని వర్ణించింది అని పరాశరుడు చెప్పాడు. ఇక్కడ పరాశరుని యొక్క విధానాల యొక్క పరాశురుడు క్రీస్తు పూర్వము 1300 సంవత్సరాల కాలంలోనే అనేక జాతుల మందు మొక్కలను గురించి అధ్యయనం చేసి వృక్ష ఆయుర్వేద శాస్త్రాన్ని రాశాడు. ఆ గ్రంథముగా రూపొందించడం జరిగింది. అంటే ఇక్కడ మొక్కలు అంటే 1300 సంవత్సరాలకు క్రితమే మొక్కలు అనేవి ఔషధాలుగా పనిచేస్తాయి, ఈ మొక్కలు అనేవి ఔషధ ప్రక్రియల లోపల చూపించబడతాయి అనే విషయాన్ని తెలిపినటువంటి వారు మనకు పరాశురుడు. తర్వాత ఇతను మొక్కలను గణనాలుగా విభజించాడు. గణనాలు అంటే ఏంటంటే వేరువేరు పార్ట్స్గా వేరువేరుగా విభజన చేయడం అనేది జరిగింది. వృక్షరాజ్యాన్ని బట్టి, వాటిని ఔషధ ధర్మాలను బట్టి, ఆవాస లక్షణాల ఆధారంగా 50 సమూహాలుగా గుర్తించడం అనేది జరిగింది. ఎవరు గుర్తించారయ్యా దీన్ని 50 సమూహాలుగా అంటే చరకుడు. చూడండి, వృక్షశాస్త్రము ప్రారంభం కావడానికి ఇంతకుముందు శరకుడు, సుసూత్రుడు, పరాశురుడు వీళ్ళంతా కూడా మొక్కలపైన అధ్యయనాలు చేసి ఆ మొక్కలలో ఉండబడినటువంటి వివిధ రకాలైనటువంటి వాటన్నిటినీ కూడా ఔషధాలుగా ఉపయోగించవచ్చును, ఇవి ఔషధాలుగా పనిచేస్తాయి అని స్పష్టపరిచినటువంటి వారి లోపల వీరు ముఖ్యులు. అందుకనే చరకుడు సూచించినటువంటి అంశాలను చూసినట్టయితే వృక్షరాజ్యాన్ని వాటి ఔషధ ధర్మాలను ఆధారంగా చేసుకొని, అంటే వృక్షరాజ్యంలో తీసుకున్నట్టయితే మనకు అనేక రకాలైన మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల లోపల ఔషధాలకు సంబంధించినటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల యొక్క ఆవాసాలను ఆధారంగా చేసుకొని, అంటే ఆవాసాలు ఇక్కడ ఏంటంటే అవి నివసించి ఉండేటటువంటి ప్రాంతాలు, అవి ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఆధారంగా చేసుకొని 50 సమూహాలుగా గుర్తించాడు. గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చరకుడు. ఇక్కడ ప్రశ్న కూడా ఎలా అడుగుతారంటే అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన ఏంటంటే వృక్షరాజ్యాన్ని వాటి ఔషధ ధర్మాలను ఆధారంగా చేసుకొని 50 సమూహాలుగా విభజించినటువంటి వ్యక్తి ఎవరు? చరకుడు. ఇది చెప్పాల్సినటువంటి అంశం ఉంటుంది. ఈ రకంగా ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ప్రశ్న రావడానికి ఎలా అవకాశం ఉంది అంటే వృక్షశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? థియోఫ్రాస్టస్. ఇతని వృక్షశాస్త్ర పితామహునిగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాల నిర్ణయ ధర్మాలను బట్టి మొక్కలను 37 గణనాలుగా వర్ణించింది సుసూత్రుడు. అక్కడనేమో చరకుడేమో మొక్కల యొక్క ఔషధ గుణాలను బట్టి, అంటే ఉండేటి స్థితులను బట్టి, వాటి యొక్క ఔషధ ధర్మాలను బట్టి 50 రకాల మొక్కలను చరకుడు చూస్తే, ఆ మొక్కలు కాలాన్ని బట్టి, అంటే కొన్ని మొక్కలు తీసుకుంటే కొన్ని కాలాల్లో మాత్రమే వికసిస్తాయి, కొన్ని మొక్కలు కొన్ని కాలంలో మాత్రం పుష్పాలు ఇస్తాయి, కొన్ని మొక్కలు కొన్ని కాలాల్లో మాత్రమే తమ యొక్క ధర్మాలను బయటకృతం చేయడం జరుగుతుంది. అలాంటి అంటే కాల నిర్ణయ ధర్మాలను బట్టి మొక్కలను 37 గణనాలుగా వర్ణించినటువంటి వ్యక్తి సుసూత్రుడు. తర్వాత క్రామ్క్విస్ట్, గోల్డ్బర్గ్, థార్నే, ఏబి షిఫ్నోవస్ మొదలైన వారు చేసిన వర్గ వికాస వర్గీకరణను బహువిద్య విభాగ లేదా సంశ్లేషణ విధానాలు అంటారు. ఇక చూడండి, ఈ శాస్త్రవేత్తలు కూడా తీసుకుంటే వీళ్ళు ముఖ్యంగా తీసుకున్నట్టే క్రామ్క్విస్ట్ ఇతను ధర్మాల లోపు చూశాడు, అంటే మొగ్గల లోపల వర్గ వికాసాన్ని చూశాడు. వర్గ వికాసము అంటే చూడండి, ఇక్కడ మనము వర్గీకరణలోనే చెప్పుకున్నాం.
వర్గీకరణం అంటే ఏంటంటే జాతులను బట్టి, సమూహాలను బట్టి, ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి తెలిపేటటువంటి దాన్ని వర్గము అన్నాము. సో ఆ వర్గములో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకొని మొక్కల వర్గీకరణ గురించి చూస్తున్నాము. మొక్కల వర్గీకరణలోని అంశాల లోపల క్రాంక్విస్ట్, గోల్డ్బర్గ్, థార్నే, ఏబి షిఫ్నోఫ్ వీళ్ళు కాకుండా మొదలైనటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా మొక్కల యొక్క వర్గ వికాస వర్గీకరణలను బహువిద్య విభాగ లేదా సంశ్లేషణ విధానాల ద్వారా చూశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్గ వికాసాలు అంటే మనం చెప్పుకున్నాం వర్గ వికాసము, వర్గము వికాసము, వర్గము అనేది భాగము, వికాసం అంటే తేజస్సు. బహువిద్య అంటున్నాము అంటే అనేక రకాలైనటువంటి విభాగాలుగా, అనేక రకాలైన లక్షణాలుగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే వీటిని ఏమంటున్నామంటే సంశ్లేషణ విధానాలు అంటున్నాము. ఏర్పాటు చేశాం కాబట్టి సంశ్లేషణం అని చెప్తున్నాము. భూమి మీద సుమారు 5,50,000 జాతుల మొక్కలు ఉన్నట్లుగా తెలియచేయడం జరుగుతుంది. అయితే మొక్కల యొక్క వర్గీకరణ విషయాన్ని తీసుకున్నట్లయితే, మొక్కల యొక్క అంశాలను తీసుకున్నట్లయితే, మొక్కలు ఏ రకంగా ఉంటున్నాయి, ఎట్లా ఉంటున్నాయి అనే విషయాన్ని గురించి తీసుకుంటే మనకు కరోలస్ లీనియసే మొదటిసారిగా మొక్కల యొక్క వర్గీకరణకు ఆజ్యం పోసినట్టు వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొక్కల యొక్క వర్గీకరణ విధానాన్ని చూసి మొక్కలను విభజన చేసి స్పీసెస్ ప్లాంటారం అనేటువంటి పుస్తకము లోపల తన గ్రంథము లోపల మొక్కల యొక్క వర్గీకరణ గురించి తెలిపినటువంటి వ్యక్తి మనకు కరోలస్ లీనియస్. అంటే లీనియస్ తెలిపినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి బెంతమ్ అండ్ ఉక్కర్ తెలిపినటువంటి విధానాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మొక్కల మీద పరిశోధనలు చేసి ఆ మొక్కల జాతులు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయనే విషయాన్ని తెలియచేయడం జరిగింది. వాటి లోపల తీసుకుంటే సుమారుగా 5,50,000 జాతుల మొక్కలు ఈ భూమి మీద ఉన్నాయనేటువంటి గణాంకాలు మనకు శాస్త్రవేత్తలు తెలిపినటువంటి ప్రయోగ పరిశోధనాత్మకంగా లేదా చేసిన పరిశోధన ఫలితంగా మనము చెప్పుకోవచ్చును. తర్వాత ప్రాచీన మానవుడు మొక్కలు ఆవశ్యకమైనవి అని, అనావశ్యకమైనవి అని, విషపూరితమైనవని 3 సమూహాలుగా వర్గీకరించుకున్నాడు. అంటే వర్గీకరణ ఇక్కడ దీన్ని బట్టి మనం గ్రహించాల్సినది అంటే అభ్యర్థులు గ్రహించవలసినటువంటి అంశం ఏంటంటే వర్గీకరణ అనేటటువంటిది ఈ కాలంలో ప్రస్తుతము ఏర్పాటు చేయబడినటువంటి అంశము కాదు. అనేక అంశాలతో కూడినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో వచ్చినటువంటి మార్పులే మానవుని లోపల కలగచేసినటువంటి విధానాలు. అంటే ప్రాచీన మానవుడు దేశదిమ్మరిగా ఉండేటటువంటి వాడు. అయితే దేశదిమ్మరిగా ఉన్నప్పటికీ కూడా తనకు అవసరమైనటువంటి మొక్కలన్నింటినీ కూడా మొక్కల యొక్క భాగాలను, మొక్కల ఫలాలు కావచ్చు, లేకపోతే బెరడు కావచ్చు, పత్రాలు కావచ్చు, లేదా ఇతర రకాల అంశాలన్నింటినీ కూడా ఏం చేశాడంటే అవసరమైనటువంటివి, అంటే ఇక్కడ ఆవశ్యకమైనవి అని చెప్తున్నాము. ఆవశ్యకమైనవి ఏంటంటే ఏవైతే మనకు అవసరమవుతున్నాయో ఆ అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చుకున్నాడు. వాటిని ఏమనంటే అవసరమైనటువంటి ఆవశ్యకమైనవి అని చెప్పుకున్నాడు. తర్వాత అనావశ్యకమైనవి అనే విషయానికి వచ్చినట్టయితే ఏవైతే అవసరం లేవు, అంటే మానవాళికి కానివ్వండి, జంతువుకు కానీ ఉపయోగంగా లేనటువంటివి. తర్వాత విషపూరితమైనటువంటివి, అంటే కొన్ని మొక్కలను తీసుకున్నట్టయితే అవి తినడానికి కానీ లేదా ఔషధాల రూపంలో కానీ ఏ రకంగా ఉపయోగం లేనటువంటి మొక్కలు ఉంటాయి. వీటిని ఈ మూడింటిని అంటే ఆవశ్యకమైనవి, అనావశ్యకమైనవి, విషపూరితమైనటువంటివి ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని 3 సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే వర్గీకరణ వ్యవస్థను 3 రకాలుగా విభజించారని దీని నుంచి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చును. అంటే 3 వర్గాలుగా విభజన చేసుకున్నాం. ఒకటి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలు. మొక్కలని ఆవశ్యకమైనవిగా, అనావశ్యకమైనవి, తర్వాత విషపూరితమైనటువంటి వాటిని 3 రకాలుగా తీసుకొని మొక్కలను 3 రకాలుగా వర్గీకరించారనే విషయాన్ని చెప్పుకుంటున్నాము. వాటిలో ఒకటి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలు. మొక్కల సహజ సంబంధాలతో నిమిత్తము లేకుండా బాహ్య స్వరూపము, పోషణ విధానము వంటి వాటిని సులువుగా వర్గీకరణ చేస్తే దానిని కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలు అంటారు. ఉదాహరణకు తీసుకుంటే థియోఫాస్టస్ వర్గీకరణము మనం చెప్పుకున్నాం. థియోఫాస్టస్ అనేటటువంటి వ్యక్తి మొక్కలను వర్గీకరణ చేశాడు. అతని వర్గీకరణ శాస్త్ర ఫలితంగానే మొక్కల వర్గీకరణ చూసామని చెప్పుకున్నాం. ఇక్కడ కృత్రిమ వర్గీకరణ, కృత్రిమము అంటే ఏంటంటే కొత్తదైనటువంటిది, అంటే సహజంగా ఉన్నటువంటిది కాకుండా కొత్త అంశాలతో చెప్పేటటువంటి వాటిని, కొత్త అంశాన్ని చెప్పేటటువంటి దాన్ని కృత్రిమ వర్గీకరణము అంటాము. అంటే మొక్కల సహజ సంబంధాలతో నిమిత్తం లేకుండా, సహజము అంటే ఏంటంటే అవి ఉన్నటువంటి విధానాలు కావచ్చు, అవి ఉన్నటువంటి లక్ష్యాలు కావచ్చు, వాటితో ఉన్నటువంటి సహసంబంధాలు కావచ్చు, వాటితో ఎలాంటి సంబంధం లేకుండా
కేవలం బాహ్య స్వరూపము, బాహ్య స్వరూపం అంటే మొక్క యొక్క కాండము, పత్రాలు, తర్వాత పుష్పాలు, తర్వాత ఫలము, ఈ 3 లక్షణాలను ఆధారంగా చేసుకొని, 1 కాండము, 2 పత్రాలు, 3 పుష్పము, తర్వాత ఫలం. అంటే అటు ఫలదళం కావచ్చు, ఇటు కాండ రకం కావచ్చు, తర్వాత పత్రాల యొక్క వర్గీకరణ ఆధారంగా చేసుకొని స్వరూపం అంటే ఇవి బాహ్య స్వరూపంలో వస్తాయి. తర్వాత పోషణ విధానము వంటి వాటిని సులభంగా వర్గీకరణ చేస్తే పోషణ అంటున్నాం. పోషణ అంటే ఏంటి? ఇక్కడ మొక్కలు అనేవి స్వయం పోషితాలు, ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పోషణ విధానము వంటి వాటిని సులువుగా వర్గీకరణ చేస్తే, ఇక్కడ పోషణ అనేటటువంటిది అంటే ప్రతి జీవికి కూడా ఖచ్చితంగా ఆహార సేకరణ అనేది అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మొక్కలు కూడా తీసుకున్నట్లయితే పోషణ విధానంలోనికి వస్తే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావాల్సిన ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. అంటే పోషణ విధానం వంటి వాటిని సులభంగా వర్గీకరణ చేస్తే, అంటే పోషణ చేసే విధానం సులభంగా వస్తే దాన్ని కృత్రిమ వర్గీకరణ అంటారని విషయాన్ని చూడొచ్చు. థియోఫాస్టర్ వర్గీకరణ కూడా ఏం చెప్పాడంటే మొక్కలు అనేవి తమంతట తాముగా ఆహారం తయారు చేసుకుంటాయి. ఇవి సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియను ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. ఈ ఫోటోసింథసిస్ అనేటటువంటిది మొక్కల యొక్క హరితరేణు పత్రంలో ఉన్న హరితరేణులో జరుగుతుంది. హరితరేణుని ఆకుపచ్చ వర్ణాన్ని కలిగి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయండి. దీన్నే కృత్రిమ వర్గీకరణ అంటాము. రెండవది తీసుకుంటే లీనియస్ లైంగిక వర్గీకరణ విషయానికి వచ్చినట్టయితే, లీనియస్ అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనము గమనించాలి, కరోలస్ లీనియస్ తీసుకున్నట్లయితే మొక్కల లోపల కేసరాలు ఫలదళాల సంఖ్యను బట్టి వృక్షరాజ్యాన్ని 24 తరగతులు 47 క్రమాలుగా విభజించాడు ఈయన. అంటే ఇక్కడ చూడండి, కేసరాలు ఉన్నట్లయితే పరాగరేణువులు కేసరాలు ఉన్నట్లయితే అది లైంగికతను చూపేటటువంటి మొక్క అని చెప్పవచ్చును. కేవలం కీలాగ్రం అండం ఉన్నట్లయితే అది స్త్రీ లైంగిక అవయవాలను కలిగినటువంటి మొక్కగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ లీనియస్ లైంగిక వర్గీకరణ ప్రకారంగా తీసుకున్నట్లయితే కేసరాలు ఫలదళాల సంఖ్యను బట్టి, ఫలదళాలు అంటే ఏంటంటే ఫలము ఏర్పడిన తర్వాత ఉండేటువంటి దళాల యొక్క సంఖ్యను బట్టి వృక్షరాజ్యాన్ని 24 తరగతులుగా ఆయన విభజించాడు, 87 క్రమాలుగా విభజించారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మొక్కల బాహ్య స్వరూపము ఆధారంగా గుల్మాలు, పొదలు, వృక్షాలుగా థియోఫాస్టస్ వర్గీకరణను తాను రచించిన గ్రంథం హిస్టోరియా ప్లాంటారంలో చూపించడం జరిగింది. మొక్కల యొక్క బాహ్య స్వరూపాన్ని తీసుకున్నారు. ఇక్కడ బాహ్య స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని గుల్మాలు అంటే ఏంటంటే పొట్టిగా ఉండి గుంపుగా పెరిగేటటువంటి గుల్మాలు అంటాము. పొదలు అంటే ఏపుగా చాలా దగ్గరగా ఉండేసి గుంపుగా ఉండేటటువంటి నిర్మాణాలు. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే వృక్షాలు. అంటే ఫస్ట్ గుల్మము అంటే చిన్నగా ఉండేటటువంటి వాటిని గుల్మము అని అంటాము. ఒక పొద మాదిరిగా ఒక చిన్న గుంపు మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పొద అంటే ఏంటంటే ఒక గుబూరు వ్యవస్థగా ఉంటుంది. దీంట్లో కూడా తీసుకున్నట్టయితే ఇక్కడ వేరు వ్యవస్థ కూడా బలిష్టంగా ఏర్పాటు చేయబడి ఉండడం జరుగుతుంది. తర్వాత వృక్షాలు అనేవి మనకి ఏవైతే మొక్కలు ఉన్నాయో అవి పెరిగి పెద్దవైతాయో వాటిని వృక్షాలుగా మనం వర్గీకరిస్తాము. అంటే ఈ వర్గీకరణ చూపించిన వాటిలో కూడా తీసుకుంటే థియోఫాస్టస్ వర్గీకరణనే మనం విధానంగా చెప్పుకోవచ్చు. అంటే థియోఫాస్టస్ వర్గీకరణ ఆధారంగా ఏం చేశాడంటే తాను ఈ మొక్కల యొక్క బాహ్య స్వరూపాలను ఆధారంగా చేసుకుని ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం ఏంటి అంటే హిస్టోరియా ప్లాంటారం. ఇక్కడ చూడండి, కరోలస్ లీనియస్ రాసినటువంటి గ్రంథం తీసుకుంటే స్పీసెస్ ప్లాంటారం. ఇక్కడ థియోఫాస్టర్ రాసినటువంటి వర్గీకరణ రచించిన గ్రంథం తీసుకుంటే హిస్టోరియా ప్లాంటారం. ఈయన మొక్కల గురించి తెలిపాడు, ఆయన మొక్కల గురించి తెలిపాడు. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. కరోలస్ లీనియస్ మొక్కల గురించి రాసిన గ్రంథము ఏమిటి? స్పీసెస్ ప్లాంటారము. ఓకే, తర్వాత ఇంకోటి థియోఫాస్టస్ రాసిన మొక్కల వర్గీకరణ గ్రంథం ఏమిటి? హిస్టోరియా ప్లాంటారం. ఈ హిస్టోరియా ప్లాంటారం అనేటువంటిది మనకు పర్టికులర్గా ఇక్కడ మనము చూడవచ్చును. ఇది హిస్టోరియా ప్లాంటారము. ఇది మనకు కనిపించేటువంటి హిస్టోరియా ప్లాంటారంలో మనకు థియోఫాస్టస్ మొక్కల యొక్క వర్గ వికాసాన్ని చూపించడం, వర్గీకరణ విధానాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఈ రెండింటి మధ్య భేదాలు అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. దీనిపైన ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ప్రశ్న సరళి ఎలా ఉంటుంది అంటే కేసరాలు ఫలదళాల సంఖ్యను బట్టి వృక్షరాజ్యాన్ని లీనియస్ ఎన్ని తరగతులుగా వర్గీకరించాడు? 24 తరగతులు. లేదా ఇంకొక రకంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. వృక్షరాజ్యాన్ని 24 తరగతులు 87 క్రమాలుగా విభజన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? కరోలస్ లీనియస్. ఇది ఏ వర్గీకరణ విధానంలో చూశాడు? లైంగిక వర్గీకరణ విధానంలో చూశాడు. అంటే చూడండి, మనకి ఇక్కడ ఉన్న అంశం తక్కువదే కానీ ప్రశ్న విధానాన్ని తీసుకుంటే 5 రకాల ప్రశ్నలు ఇక్కడ మనకు గోచరించాయి.
అంటే ప్రతి బిట్టు కూడా ఇక్కడ స్పష్టంగా చదవాల్సిన అవసరం ఉంది, ప్రతి బిట్టును కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ వర్గీకరణ సహజ వర్గీకరణ వ్యవస్థలు. సహజ వర్గీకరణ ఇక్కడ చూడండి, సహజము అంటే నేచురల్ అంటే సహజంగా జరిగేది. సహజ వర్గీకరణ వ్యవస్థలు నేచురల్గా జరిగేటటువంటి వ్యవస్థలు బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని మొక్కలలో గల సహజ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ చేసిన వర్గీకరణను సహజ వర్గీకరణ అంటారు. అంటే బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకొని, బాహ్య లక్షణాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, బాహ్య లక్షణాలుగానే ఇక్కడ అభ్యర్థులు ఏదో ఒక అంశాన్ని చూసి ఏదో ఒక దాన్ని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ బాహ్య లక్షణాలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో బాహ్య లక్షణాలు అంటే కాండము, తర్వాత పత్రాలు, శాఖీయ భాగాలు, పుష్పము, ఫలం, ఇవి బాహ్య లక్షణాలు. వీటిని ఆధారంగా చేసుకొని మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ వర్గీకరణ చేస్తే దాన్ని సహజ వర్గీకరణ వ్యవస్థలు అంటారు. ఉదాహరణకు తీసుకుంటే డీకండోల్, బెంతమ్ అండ్ హుక్కర్ వర్గీకరణలు ఇంతకుముందుకి చెప్పాను నేను. ఫస్ట్ వర్గీకరణ విషయాన్ని తీసుకున్నట్లయితే వర్గీకరణ లోపల మనకు వర్గీకరణాన్ని చూపించినటువంటి వ్యక్తి కరోలస్ లినియస్. ఇతను స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ద్వినామీకరణాన్ని ప్రతిపాదించాడు. మొక్కలకు మనకు 2 పేర్లని పెట్టాడు. ఆ తర్వాత డీకండోల్ కానివ్వండి, బెంతమ్ అండ్ హుక్కర్లు బెంతమ్ హుక్కర్ కానివ్వండి, బెంతమ్ హుక్కర్లు కూడా తీసుకున్నది. బెంతమ్ హుక్కర్ ఏం చేశాడంటే ఇతను కూడా వర్గీకరణ విధానాన్ని చూశాడు, మొక్కల యొక్క వర్గ వికాసాన్ని చూశాడు, వర్గీకరణ విధానాన్ని కూడా చూడడం అనేది జరిగింది. దీన్ని ఇలా చూసినట్లయితే దీన్ని సహజ వర్గీకరణ వ్యవస్థలు అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మూడవది వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థలు. ఇక్కడ చూడండి, ఫస్ట్దేమో కృత్రిమం చూసాము, రెండవదేమో సహజ వర్గీకరణ వ్యవస్థలు చూశారు, మూడోది ఏంటి వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థలు. చార్లెస్ డార్విన్ హ్యాస్ట్రిజన్ ఆఫ్ స్పీసెస్ను ప్రచురించి జీవి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిలో వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థను చూపించాడు ఈయన. చూడండి, చార్లెస్ డార్విన్ అంటేనే ప్రకృతి వర్ణ సిద్ధాంతకర్త అని చెప్తాం. ప్రకృతి వర్ణాన్ని గురించి తెలిపిన వ్యక్తి, ప్రకృతి వర్ణ సిద్ధాంతాలను వివరించినటువంటి వ్యక్తి చార్లెస్ డార్విన్. ఇక్కడ ఇది క్లారిటీ. అంటే డార్విన్ ఈ ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ఎక్కడ చూశాడే అంటే, ఎలా చూశాడే అంటే బీగల్ అనేటటువంటి నౌక లోపల సముద్రయానం చేసి ప్రకృతిలో ఉన్నటువంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దీవులను, అనేక రకాలైనటువంటి వాటిని ఇతను తిరిగి చూశాడు. అంటే బ్రిటిష్ ప్రభుత్వ తరపుననే ఇతను వెళ్ళి తిరిగి చూడడం అనేది జరిగింది. చూసి ఏం చేశాడంటే అనేక ప్రాంతాల లోపల ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తీసుకొని ఏం చేశాడని చూసి ఆయా ప్రాంతాలలో ఉండబడినటువంటి ఆయా అంశాలలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వర్గ వికాసాన్ని చేశాడు. వర్గం అంటే చెప్పాము మనం వేరు చేయడము, వికాసం అంటే ఒక ప్రజ్వలించడము, తెలియచేయడము, అంటే ఆ ప్రాంతంలో ఉన్న జీవుల గురించి తెలియచేశాడు. అందుకనే ఆర్జిన్ ఆఫ్ స్పీసీస్, చార్లెస్ డార్విన్ రాసినటువంటి పుస్తకము ఆర్జిన్ ఆఫ్ స్పీసీస్. సో దీని లోపలనే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగానే వర్గ వికాసం అనేది మనకు ఉంటుంది. వర్గ వికాస యొక్క లక్షణాలు కూడా తెలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే విక్లర్, ఎంగ్లర్, హచ్చిన్సన్ వర్గీకరణలు, తర్వాత హెచ్డబ్ల్యూ లెక్లర్ తీసుకుంటే 1875-78 ప్రాంతం లోపల మొక్కల లోపల వర్గ వికాసాన్ని చూశాడు. దాని వర్గ వికాసాన్ని ప్రతిపాదించినటువంటి వారి లోపల ఇతను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చెప్పొచ్చు. వర్గీకరించిన వ్యవస్థను బట్టి వృక్ష రాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా విభజించారు. అంటే ఇక్కడ విక్లర్, ఎంగ్లర్, హచ్చిన్సన్ వర్గీకరణలు, తర్వాత ఏడబ్ల్యూ లెక్లర్ ప్రతిపాదించిన వర్గీకరించిన వ్యవస్థను బట్టి వృక్షరాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా విభజించడం జరిగింది. ఆ 2 ఉపరాజ్యాల్లో తీసుకున్నట్లయితే దీని లోపల మనకు ఆవృత బీజాలు, వివృత బీజాలు, అంటే పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు. ఈ పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు తీసుకున్నట్టయితే మనకు చూస్తే పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు. తర్వాత వీటిని పుష్పించే మొక్కల్ని మళ్ళీ తీసుకొని 3 ఉపరాజ్యాలుగా చేశారు. పుష్పించినటువంటి మొక్కల్ని మళ్ళీ తిరిగి 2 రాజ్యాలుగా చేశారు. అంటే ఇక్కడ క్రిప్టోగామ్స్, అంటే ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు మొక్కల యొక్క వర్గీకరణలో తీసుకుంటే 2 రాజ్యాలు తీసుకుంటే ఒకటి క్రిప్టోగాములు అంటే పుష్పించని మొక్కలు, ఫణిరోగాములు అంటే పుష్పించే మొక్కలు. క్రిప్టోగాములు
ఇక్కడ పనిరోగములు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇవి పుష్పరహిత, విత్తనరహిత, సిద్ధ బీజ సహిత మొక్కలు. ఇక్కడ గమనించాల్సిందండి అభ్యర్థులు, క్రిప్టోగాములు అంటే పుష్పించినటువంటి మొక్కలు. వీటికి పుష్పాలు కానీ విత్తనాలు కానీ ఉండవు. సిద్ధ బీజ సహితము. సిద్ధ బీజాలు అంటే మొక్క నుంచి వెలువడేటటువంటి చిన్న చిన్న సూక్ష్మ బీజాలని సిద్ధ బీజాశయాలు అంటాము. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే చూడండి, సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి మొక్కలు ఏ తరగతికి చెందినటువంటివి? క్రిప్టోగాములు. లేదు పుష్పించని మొక్కలా, పుష్పించని మొక్కలా అని అడగవచ్చు. పుష్పించని మొక్కలు అనేది స్పష్టంగా అక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ క్రిప్టోగాములని 3 ఉపరాజ్యాలుగా విభజించారు, 3 ఉపవిభాగాలుగా విభజించుకోవడం జరిగింది. వాటిలో ఒకటి థాలోఫైటా. థాలోఫైటాలు ఇవి అతి పురాతనమైనటువంటి మొక్కలు. థాలోఫైటా జీవులు అనేవి మొక్కలని తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఉద్భవించినటువంటివిగా చెప్పుకోవచ్చును. ఇవి పుష్పించని మొక్కల్లో అతిపెద్ద విభాగానికి చెందినటువంటివి. ఆల్రెడీ మనము క్రిప్టోగామ్స్ అంటేనే పుష్పించని మొక్కలు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అంటే క్రిప్టోగాములు అంటే పుష్పించని మొక్కలు 100%. సో పుష్పించని మొక్కలలో అతిపెద్ద విభాగం ఏమిటి? థాలోఫైటా. అతి పురాతనమైన మొక్కలు ఏమిటివి? థాలోఫైటా. క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు గోచరించేవి 3 అంశాలే గోచరిస్తున్నాయి, కానీ క్వశ్చన్ మాత్రం 5 రకాలుగా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అతి పురాతన మొక్కలు ఉన్న మొక్క వర్గము ఏమిటి? క్రిప్టోగాములు. క్రిప్టోగాములలో ఏ వర్గము అతి పురాతనమైనటువంటిది? థాలోఫైటా. థాలోఫైటా మొక్కలలో ఏ మొక్కలు ఉన్నాయి? పుష్పించని మొక్కలు ఉన్నాయి. పుష్పించని మొక్కల్లో అతిపెద్ద విభాగం ఏమిటి? థాలోఫైటా. సో ఈ మొక్కల్లో తీసుకుంటే వేరు, కాండము, పత్రాలుగా విభేదనము లేని దేహము ఉంటుంది. దీన్ని థాలస్ అంటారు. మనం చెప్పాం ఆల్రెడీ, పుష్పించని మొక్కలు అంటున్నాం కాబట్టి పుష్పించవు కాబట్టి ఈ మొక్కల లోపల వేరు వ్యవస్థ ఉండదు, స్పష్టమైన కాండ వ్యవస్థ ఉండదు, స్పష్టమైనటువంటి పత్రాలు కూడా ఉండవు. విభేదనము లేని దేహము ఉంటుంది అంటే ఎక్కడ కూడా మొక్క యొక్క దేహ నిర్మాణం లోపల ఎలాంటి మార్పులు అనేవి కనిపించవు. ఆ మార్పులు అనేవి తీసుకున్నట్టయితే స్పష్టతను చూపకుండా ఉంటాయి. ఇది దీనిపైన పెరిగేటటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటామంటే థాలస్ అంటారు. థాలస్ అనేటటువంటి దాన్ని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే థాలోఫైటా మొక్కల లోపల మనకు పెరిగేటటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే థాలస్. లేదు ఇంకొక క్వశ్చన్ ఎలా అడగవచ్చునంటే చూడండి, వేరు, కాండము, పత్రాలుగా విభేదనము లేని దేహము ఉన్నటువంటి క్రిప్టోగామి వర్గము థాలోఫైటా. అంటే ప్రతిదీ కూడా బిట్టేనండి. ఇక్కడ ప్రతిదీ కూడా బిట్టుగానే మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, థాలస్ ఏకకణ లేదా బహుకణ నిర్మితంగా ఉండవచ్చు. ఈ విధానాన్ని 2 ఉపవిభాగాలుగా విభజించారు. ఇక్కడ మనకు చూడండి, థాలస్ అంటే వేరు, కాండము, పత్రాలుగా విభేదనం లేని దేహము ఉంటుంది అని చెప్పాం. దీన్ని థాలస్ అంటారని చెప్పాం. థాలస్ ఏకకణ లేదా బహుకణ నిర్మితంగా ఉంటుంది. అంటే ఏకకణంగానైనా ఉండవచ్చును, లేదంటే బహుకణంగానైనా ఉండవచ్చును. ఈ విభాగాన్ని 2 ఉపవిభాగాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే శైవలాలు. సో శైవలాలు అంటే ఏంటంటే ఈ శైవలాలు ఇవి హరిత సహిత కాంతి స్వయం పోషక మొక్కలు. ఇవి తడిగా ఉండే శిలలు, మృత్తిక, చెక్కల వంటి ఇతర ఆవాసాల్లో పెరుగుతాయి. కొన్ని శైవలాలు శిలీంధ్రాలతో సహజీవనం చేస్తూ లైకన్లను ఏర్పరుస్తాయి. ఇక చూడండి, అతి హరిత సహిత కాంతి స్వయం పోషక మొక్కలు ఏమిటి? శైవలాలు అనేది ప్రతిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కడ పెరుగుతాయి? తడిగా ఉండే శిలలు, మృత్తిక, చెక్కల వంటి ప్రాంతాలలో ఆవాసం చేస్తాయి. అంటే శిల నిర్మాణంలో ఉంటాయి, మృత్తిక నిర్మాణంలో ఉంటాయి, చెక్కలలో కూడా ఇవి చొరబడి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి కొన్ని శైవలాలు తీసుకుంటే శిలీంధ్రాలతో సహజీవనం చేస్తూ లైకన్లను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి, సహజీవనము అంటే ఏంటంటే ఆ జీవి పైన నివసిస్తూ ఉంటుంది, కానీ ఆ జీవికి హానిని కలగచేయకుండా తనకు కావలసిన ఆహార పదార్థాలని తానే తీసుకోవడాన్ని ఏమంటామంటే సహజీవనము అంటాము. అంటే 2 జీవులు కలిసి జీవించడము. సో దాన్ని అలా ఉండే సహజీవనానికి ఉదాహరణ ఏంటంటే లైకన్లు తీసుకోవచ్చును. ఉదాహరణకు తీసుకున్నట్టయితే స్పైరోగైరా అనేది ఆకుపచ్చ శైవలము. చూడండి, ఆకుపచ్చ శైవలాలు అనగానే ఇక్కడ గుర్తు రావాల్సింది ఏంటంటే
ఆకుపచ్చ రంగు ఉన్నటువంటివన్నీ కూడా కిరణజన్య సమయోగం జరుపుతాయి. ఇక్కడ ఖచ్చితంగా శైవలము అంటున్నాము. శైవలం కాబట్టి ఇక్కడ ఏంటి, పుష్పించినటువంటి మొక్క, క్రిప్టోగ్రామి వర్గానికి చెందినటువంటిది. ఇక చూడండి అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిందంటే లైకన్లలో ఏం చూస్తాము, సహజీవనాన్ని చూస్తాము. శైవలాలు శిలీంధ్రాలు కలిపి చూపించే సహజీవనాన్ని ఏమంటామంటే లైకన్ల విధానాన్ని చూసుకోవచ్చును. సో ఉదాహరణగా ఏం చెప్పు, స్పైరోగైరా అని తీసుకుంటే స్పండిల్ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తంతునిత నిర్మాణాలు కనిపిస్తాయి. ఒక్కొక్క తంతు అనేది ఊడి బయటపడినప్పుడు అనుకూల పరిస్థితుల లోపల అది కొత్త మొక్కగా కొత్త జీవిగా ఉత్పత్తి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటి, ఇక్కడ ఆకుపచ్చ శైవలాలు అంటున్నాం. మనం ఇక్కడ చెప్పుకున్నాం హరిత సహిత కాంతి స్వయం పోషక మొక్కలు అన్నాం. హరితము అంటే ఆకుపచ్చము, సహితము అంటే కాంతిని గ్రహించేటటువంటివి, స్వయం పోషకాలంటే మొక్కలని చెప్తున్నాం. ఇక్కడ ఆకుపచ్చ శైవలానికి ఉదాహరణగా తీసుకోవచ్చును. రెండవది ఏంటంటే శిలీంధ్రాలు. ఇవి హరిత రహిత స్వయం పోషిత థాలోఫైటాలు, పూతికాహారులుగా లేదా పరాన్నజీవులుగా నివసిస్తాయి. కొన్ని లైకెన్లుగాను మరికొన్ని నాళిక కణజాలయుత మొక్కల వేలతే సామూహికమైన శిలీంధ్ర మూలాలను ఏర్పరుస్తాయి. చూడండి, రెండవది ఫస్ట్ వన్ శైవలాలు, రెండవది శిలీంధ్రాలు. శిలీంధ్రాలు అంటే బూజులు. ఇవి హరిత రహిత స్వయం పోషిత థాలోఫైటాలు. అవి తీసుకుంటే హరిత సహిత స్వయం పోషిత థాలోఫైటాలు. శిలీంధ్రాలు శైవలాలకు మధ్య భేదాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చును. శైవలాలు అనేవి హరిత సహిత స్వయం పోషితాలు. చూడండి, హరిత సహిత స్వయం పోషితాలు, కాంతి స్వయం పోషితాలు. ఇవి హరిత సహిత స్వయం పోషితాలు. అక్కడ కాంతి స్వయం పోషితాలు, ఇవి స్వయం పోషితాలు. కాంతి ఉంది కాబట్టి శైవలాలు పత్రహరితం కలిగి ఉండి కొంత కాంతి సమక్షంలో ఆహార పదార్థం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ హరిత సహితము అంటే ఆకుపచ్చ వర్ణం అనేది ఉండదు, కానీ స్వయం పోషితాలుగా ఈ థాలోఫైటా అంటే ఎలా స్వయం పోషితాలుగా ఉండగలుగుతాయంటే పూతికాహారులుగా పరాన్నజీవులుగా ఉంటాయి. ఇవి పూతికాహార జీవనము అంటే ఏంటంటే తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం ఇతర జీవులపైన ఆధారపడడం, ఆహార పదార్థాలను ఆ జీవులను ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా తీసుకుంటూ జీవనాన్ని సాగిస్తాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే రైజోఫస్ అనేది తంతుయుత శిలీంధ్రం. ఇది ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న పీసెస్గా విభజన చెంది పడినట్లయితే అనుకూల పరిస్థితులు రాగానే ఆటోమేటిక్గా ఇది కొత్త జీవిగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది థాలోఫైటాల్లో రెండవది శిలీంధ్రం అని చెప్పుకోవచ్చును. తర్వాత రెండవది థాలోఫైటా, తర్వాత రెండవది ఏంటంటే బ్రయోఫైటా. ఇవి హరిత సహితము స్వయం పోషక శక్తి గల పిండోత్పత్తి మొక్కలు. చూడండి, ఇక్కడ పిండోత్పత్తి గల మొక్కలు అంటున్నాం. ఇంకొకటి ఏంటంటే హరిత సహితము అంటున్నాం. హరితము ఉంది, సహితంగా ఉంది, స్వయం పోషక శక్తి కలిగినటువంటి పిండోత్పత్తి మొక్కలు. అంటే బ్రయోఫైటా మొక్కల లోపల పిండోత్పత్తికి సంబంధించినటువంటి లక్షణాలు అనేవి ఉంటాయనేటువంటిది ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడంటే హరిత సహిత స్వయం పోషిత శక్తి గల పిండోత్పత్తి మొక్కలు ఏ వర్గములో ఉన్నాయి అంటే మొక్కల యొక్క క్రిప్టోగామి వర్గంలో ఉన్నాయి. క్రిప్టోగామిలో అది దేని ఉపవర్గంలో ఉన్నాయంటే బ్రయోఫైటాలో ఉన్నాయనే విషయాన్ని చెప్పగలగాలి. అంటే సమాధానం చిన్నదైనప్పటికీ కూడా దానిలో ప్రశ్న అనేది తీసుకుంటే ప్రశ్న 3 రకాలుగా గోచరించవచ్చు. అందుకనే ఇక్కడ గమనించాల్సినది ఏంటంటే పోషకం శక్తి కలిగిన పిండోత్పత్తి మొక్కలు ఏంటంటే బ్రయోఫైటా మొక్కలు. ఇవి ఎక్కడ నివసిస్తాయి అంటే తడిగా ఉన్న నీడగల ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు. చూడండి, ఇక్కడ ఉభయచరాలు అంటే ఏంటంటే ఇక్కడ తడి ప్రాంతాల్లో నివసిస్తాయి, నీడ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఇక్కడ మనం జంతురాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఉభయచరాలు అంటే కప్పలు అంటాం. కప్ప అంటే నీటిలో ఉంటుంది, భూమిపైన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్రయోఫైటాలు కూడా తీసుకున్నట్లయితే తడిగా ఉన్న నీడగల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే తడి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తాయి, తడి లేనటువంటి తేమ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవి కొంత నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని వీటిని ఏమంటామంటే వృక్షరాజ్య ఉభయచరాలు అంటారు. వృక్షరాజ్య ఉభయచరాలని ఏ జీవులను అంటారు? బ్రయోఫైటాలు. బ్రయోఫైటాలకు ఉన్న పేరేంటి? వృక్షరాజ్య ఉభయచరాలు. వృక్షరాజ్య ఉభయచరాలు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? తడి నేల ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటిలో హరిత సహితమా, హరిత రహితమా? ఇవి హరిత సహితము, స్వయం పోషక శక్తి కలిగినటువంటి పిండోత్పత్తి మొక్కలు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ లోపల హరిత రహిత అంటే వృక్షరాజ్యపు ఉభయచరాలని ఏ జీవులను అంటారు? బ్రయోఫైటా మొక్కలను అంటారు. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది
గతంలో అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, లేదంటే కానీ 2009 డిఎస్సిలో కూడా అడిగినటువంటి ప్రశ్న వృక్షరాజ ఉభయచరాలు అంటే ఏమిటనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే టెరిడోఫైటా. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. అంటే మొక్కలను వర్గీకరణ చేస్తున్నాం. మొక్కలను వర్గీకరణలో ఒకటి ఏమిటంటే ఇటువైపు ఉన్నది క్రిప్టోగ్రామ్లు, ఇటువైపు ఉన్నది ఫనిరోగ్రామ్లు. క్రిప్టోగ్రామ్లో మనం ఏం చూస్తున్నాం? థాలోఫైటా, బయోఫైటా, టెరిడోఫైటా గురించి చూస్తున్నాం. సో టెరిడోఫైటా అని తీసుకున్నట్టయితే ఈ టెరిడోఫైటా జీవులను తీసుకుంటే ఇది టెరిడోఫైటా మనకు వర్గానికి చెందినటువంటిది. ఇవి హరిత సహితమైన స్వయం పోషక శక్తి కలిగిన పిండోత్పత్తి చేయగల నాళిక కణజాలయుత పుష్పించని మొక్కలు. ఇవి హరిత సహితమైన స్వయం పోషక శక్తి కలిగిన పిండోత్పత్తి చేయగల నాళిక కణజాలయుత పుష్పించని మొక్కలు. పిండోత్పత్తిని చేస్తాయి ఇవి. తర్వాత నాళిక పుంజరంలోంటి కణజాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి పెరుగుదలను చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవి నాళిక కణజాలాలను కలిగి ఉండటం వలన వీటిని నాళిక కణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు. ఇవి నాళిక కణజాలాలను కలిగి ఉండటం వలన వీటిని నాళిక కణజాలయుత పుష్పించని మొక్కలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు టేరిస్ మొక్క అనేది ఏంటంటే దీనికి అన్ని పుంజాకారంలో ఉన్నటువంటి నాళికల లాంటి స్పర్శక లాంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి. ఇవి స్పంజిల్ లాంటి తంతువుల లోపల స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తంతుయుత నిర్మాణాన్ని చూసుకునే మనం టేరిస్ మొక్క అని చెప్పొచ్చు. టేరిస్ మొక్క అనేది టెరిడోఫైటా. వెరీ సింపుల్. టేరిస్ అనేది టెరిడోఫైటా వర్గానికి సంబంధించినటువంటి ఉదాహరణగా తీసుకోవచ్చు. దీంట్లో ఏముండవయ్యా అంటే నాళికా కణజాలాలను కలిగి ఉండటం వలన వీటిని నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు అని అంటారనే విషయం కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ స్వయం పోషితమైనటువంటి మొక్కలే కానీ పిండోత్పత్తి చేయగలిగిన నాళికా పుంజాలు ఎక్కడ ఉంటాయంటే టెరిడోఫైటాలు ఉంటాయి. ఇక్కడ థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా ఇక్కడ మనం క్వశ్చన్స్ రూపంలో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండవ వర్గం. ఫస్ట్ వర్గం చూసాం అంటే మొక్కల్ని రెండు వర్గాలుగా విభజించారని చెప్పాం. ఒకటి క్రిప్టోగ్రామ్స్, రెండు ఫనిరోగామ్స్. క్రిప్టోగ్రామ్స్లో మూడు ఉపవర్గాలు చూసాం. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. నెక్స్ట్ అది పుష్పించని మొక్కలు. ఇప్పుడు పుష్పించే మొక్కల్ని ఫనిరోగామ్స్ అంటారు. ఫనిరోగామ్స్ పుష్పించే మొక్కలు. సో పుష్పించే మొక్కల విషయానికి వచ్చినట్టయితే ఇవి విత్తనాలను ఉత్పత్తి చేసి నాళికా కణజాలము కలిగిన పుష్పించే మొక్కలు. ఈ ఉపరాజ్యములో ఒకే ఒక విభాగము ఉంటుంది. చూడండి ఇక్కడ విత్తనాలను ఉత్పత్తి చేసే నాళికా కణజాలము కలిగిన పుష్పించే మొక్కలు. పుష్పించే మొక్కలు అంటేనే పుష్పించే మొక్కల లోపల పుష్పము ఉంటుంది, విత్తనాలు ఫలం ఉంటుంది, ఫలదళం ఉంటుంది, ఫలము లోపల విత్తనాలు అనేవి ఏర్పడతాయి అనేది స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవి విత్తనాలను ఉత్పత్తి చేసి నాళికా కణజాలం కలిగిన పుష్పించే మొక్కలు. విత్తనాలు అనేవి స్పష్టంగా మనకు ఫనిరోగామ్స్లో ఉత్పత్తి అవుతాయి. దిస్ ఏ క్లారిటీ పాయింట్. నెక్స్ట్ ఉపరాజ్యములో ఒక విభాగం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్పెర్మటోఫైటా అంటే ఏంటంటే ఇవి ఫలవంతమైన లేదా ఫలరహితమైన బీజయుత మొక్కలు. ఈ విభాగమును రెండు ఉపవిభాగాలుగా విభజించడం అనేది జరిగింది. స్పెర్మటోఫైటా ఇవి ఫలవంతమైన లేదా ఫలరహితమైన బీజయుత మొక్కలు. స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఈ విభాగమును రెండు ఉపవిభాగాలుగా చేశారు. రెండు ఉపవిభాగాలు అంటే ఒకటి జిమ్నోస్పెర్ములు అంటే వివృత బీజాలు. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఫనిరోగామ్స్ని రెండు వర్గాలుగా విభజించాము. ఒకటి జిమ్నోస్పెర్ములు వివృత బీజాలు అంటారు. వివృత బీజాల లోపల అండాశయము ఫలం లేని స్పర్మోఫైటులు ఉంటాయి. వీటిలో అండాశయము ఉంటుంది, ఫలం లేనటువంటి స్పర్మోఫైటులు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే అండాశయం ఉన్నటువంటి పుష్పించే మొక్కల యొక్క జాతి ఏమిటి? జిమ్నోస్పెర్మ్స్. ఓకే, ఇది క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. సో రెండేంటంటే ఇక్కడ నెక్స్ట్ వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచము ఉండకపోవటం వలన విత్తనాలు నగ్నంగా ఉంటాయి.
పుష్పాలు శంకువులుగా మార్పు చెంది ఉంటాయి. విత్తనాలకు పై భాగం లోపల అంటే ఫలకవచం అనేది ఉండదు. అంటే మనకు ఫలం ఏర్పడాలి, ఫలం పై భాగం లోపల జనరల్గా ఏ ఫలాన్ని తీసుకున్నా, ఉదాహరణకు తీసుకున్నట్టయితే తీసుకుని చూడండి, మనము పుచ్చకాయని తీసుకుందాం. పుచ్చకాయ అనేది దానికి ఫలవంతమైనటువంటి ఫలకవచం ఉంటుంది. ఫలకవచాన్ని చూసినట్టయితే లోపల మనకు విత్తనాలు అనేవి గోచరిస్తాయి. కానీ ఇక్కడ జిమ్నోస్పెరములకు సంబంధించినటువంటి అంటే వివృత బీజపుకు సంబంధించిన మొక్కల లోపల ఫలకవచం అనేది ఉండదు. విత్తనాలు స్పష్టంగా నగ్నంగా కలిగి ఉంటాయి. నగ్నంగా ఉంటాయి అంటే దానికి కవచం అనేది ఉండదు కాబట్టి స్పష్టంగా మనకు బయట కనిపిస్తూ ఉంటాయి. పుష్పాలు అనేవి శంకుల ఆకృతిలో ఉంటాయి, శంఖాకృతిలో ఉంటాయి. శంకు అయితే ఏ విధంగా మనకు కనిపిస్తుందో విధంగా ఉంటుంది. శంకుకు గోచరించిన విధంగా దానిపైనుంచి మనకు ఇట్లా నిర్మాణాలు పోచల నిర్మాణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే శంఖాకృతి పుష్పాలు కలిగినటువంటి మొక్కలు జిమ్నోస్పెరమ్స్. ఓకే, తర్వాత నగ్నమైనటువంటి విత్తనాలను చూపించేటటువంటి మొక్కలు జిమ్నోస్పెరమ్స్. అంటే చూడండి, క్వశ్చన్ని ఎలానైనా అడగవచ్చును. ఇక్కడ ఉన్న పదములో నుంచి, ఉన్న వాక్యములో నుంచి క్వశ్చన్ని తయారు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే సైకస్, ఫైనస్, నీటమ్ ఈ 3 మొక్కలు కూడా జిమ్నోస్పెరమ్కి ఉదాహరణలు. ఇవి నేలకు, భూమికి నిటారుగా భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి చాలా ఎత్తుగా పెరుగుతాయి. వీటికి ఎలాంటి విత్తనాన్ని కప్పుతూ ఎలాంటి ఫలకవచం అనేది ఉండదు. డైరెక్ట్గా విత్తనం అనేది నగ్నంగా కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది భూమిపైన పడి అనుకూల పరిస్థితులు రాగానే ఆటోమేటిక్గా మళ్ళీ కొత్తగా మొక్క అనేది ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఇది జిమ్నోస్పెరమ్కి సంబంధించినటువంటి జన్మ. రెండవది యాంజియోస్పెరములు. యాంజియోస్పెరములు అంటే ఏంటంటే ఆవృత బీజాలు. పుష్పించే మొక్కలు 2 వర్గాలు, ఒకటి జిమ్నోస్పెరమ్స్, 2 యాంజియోస్పెరమ్స్. జిమ్నోస్పెరమ్స్ అంటే వివృత బీజాలు. అంటే అక్కడ కేవలం వివృత బీజాలు చూడండి, అండాశయము, ఫలం లేని స్పెర్మ్లు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ యాంజియోస్పెరమ్లోకి వచ్చేసరికి, ఆవృత బీజాల్లోకి వచ్చేసరికి పుష్పించే మొక్కల విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఫలకవచం ఉన్న మొక్కలు ఏ వర్గములో ఉన్నాయి? యాంజియోస్పెరమ్లో ఉన్నాయి. ప్రశ్న ఇలా అడగవచ్చును. తర్వాత ఆవృత బీజాల్లో ఫలకవచం ఉంటుంది. అయితే ఇవి ఏ మొక్కలు? పుష్పించే మొక్కలు. ఫలకవచం ఉందంటే ఆటోమేటిక్గా పుష్పించే మొక్కలు కదా. అయితే ఈ పుష్పించే మొక్కలను తీసుకున్నట్లయితే మనము 2 ఉపతరగతులుగా దీన్ని చూడవచ్చును యాంజియోస్పెరమ్స్ని. సో యాంజియోస్పెరమ్స్ని 2 ఉపతరగతుల, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. అంటే ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. సో ఈ ద్విదళ, ఏకదళ బీజాలని 2 రకాల వర్గాలను విభజించినటువంటి మొక్కలు ఏమిటి? యాంజియోస్పెరమ్లు, ఆవృత బీజాలు. సో ఫస్ట్ వన్ చూద్దాము, ద్విదళ బీజాల గురించి చూద్దాం. ద్విదళ, ద్వి అంటే 2, దళము అంటే ఫలకవచము. అంటే 2 ఫలదళాలను కలిగినటువంటిది ద్విదళ బీజ మొక్క అని చెప్పొచ్చు. దీని నిర్మాణం లోపల తీసుకున్నదే మనకు ద్విదళ బీజం లోపల ఫలము అనేది మనకు తీసుకుంటే ఇట్లా మనకు దాని అభివృద్ధి చెందినప్పుడు ఇట్లా ఉండేసి మన కిందికి మొక్క అనేది ఉండేసి ఇట్లా మనకు పుష్పము దానికి నిర్మాణాలు అనేవి ఈ రకంగా మనకు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఇది ద్విదళ బీజ మొక్కకు ఉదాహరణగా తీసుకోవచ్చును. ద్విదళ బీజ యొక్క నిర్మాణం అనేది ఈ విధంగా మనకు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఉదాహరణగా తీసుకుంటే అంటే 2 ఫలదళాలు అని చెప్పాం. ద్విదళ బీజ మొక్క అంటే 2 ఫలదళాలు. 2 ఫలదళాలు అంటే ఇదొక ఫలదళం, ఇదొక ఫలదళం. సో ఫలదళం నుంచి బయటకు వచ్చింది మొత్తం కూడా శాఖీయ భాగం నుంచి భాగాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ మనకు తీసుకుంటే రుంత భాగం అనేది ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు చిక్కుడు అని చెప్తున్నాము, తర్వాత బఠానీ మొక్క అని చెప్తున్నాము. చిక్కుడు మొక్కను కానీ బఠానీ మొక్కను కానీ పరిశీలన చేసి చూసినట్టయితే బఠానీ యొక్క విత్తనాన్ని పగలగొడితే 2 ముక్కలుగా స్పష్టంగా 2 భాగాలుగా విడిపోతుంది. సో అలా విడిపోయినటువంటి మొక్కలని మనం ఏమంటామంటే ద్విదళ బీజ మొక్కలు అంటాము. చిక్కుడు, తర్వాత చింత, మామ్ ఇవన్నీ కూడా ద్విదళ బీజ మొక్కలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అంటే ఫలదళము ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా స్పష్టమైనటువంటి నిర్మాణం అనేది మనకు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. బఠానీ మొక్కలు కూడా అంతే. బఠానీ మొక్కల్లో కూడా మనకు స్పష్టమైన ఫలదళాలు అనేవి కనిపిస్తాయి, 2 ఫలదళాలు కనిపిస్తాయి. అందుకని దీన్ని ద్విదళ బీజ మొక్కలు అని చెప్తాము. నెక్స్ట్ రెండవది ఏకదళ బీజాలు. ఏక అంటే ఒకటే, అంటే ఒకే ఒక ఫలదళం ఉన్నట్లయితే దాన్ని ఏకదళ బీజ మొక్కలు అంటాము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏకదళ బీజ మొక్కలను తీసుకున్నట్లయితే మనకు ఏకదళ బీజ మొక్కల లోపల ఎలాంటి తల్లివేరు వ్యవస్థ అనేది ఉండదు. స్పష్టమైనటువంటి అబ్బురపు వేరు వ్యవస్థ కనిపిస్తుంది. అబ్బురపు వేరు వ్యవస్థ అనేది గుంపుగా ఉంటుంది. ఇవి ఏకవార్షికాలు, అంటే సంవత్సరంకి కొన్ని మొక్కలు ఒకేసారి పంటనిస్తాయి, కొన్ని మొక్కలు 2 సారి పంటను కూడా ఇస్తాయి. అంటే మెట్ట ప్రాంతాల్లో పండించేటటువంటి మొక్కలుగా తీసుకోవచ్చును వీటిని. ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణగా తీసుకున్నట్లయితే మొక్కజొన్న, జొన్న,
తర్వాత ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఏకదళ బీజ మొక్క, వరి, ఇవన్నీ కూడా ఏకదళ బీజ మొక్కలే. ఎందుకంటే చూడండి, ఈ ఫలదళము అంటే మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, వరి విత్తనం కానివ్వండి, మనం నాటినప్పుడు దాంట్లో నుంచి ఒకే ఒక పోచ లాంటి భాగం అనేది బయటకు కనిపిస్తుంది. అది బయటకు వచ్చేసి బయట మనకు చన్నని పోచలాగా బయటకు వస్తుంది. అదే మనకు ఆ పత్రంగా గోచరిస్తుంది. పత్రం నుంచి దాని లోపల నుంచి మనకు పుట్టుకొచ్చేసేసి మనకు విత్తన కవచం అనేది స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇది ఏకదళ బీజాలకు సంబంధించినటువంటి మొక్కలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చును. సో ఏకదళ బీజ మొక్కలు అనేవి తీసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకే ఒక ఫలదళం ఉంటే ఏకదళ బీజ మొక్కలని, 2 ఫలదళాలు ఉంటే దాన్ని ద్విదళ బీజ మొక్కలని అంటారు. ఈ మొక్కల యొక్క నిర్మాణాన్ని చూస్తున్నట్టయితే మనకు స్పష్టమైనటువంటి నిర్మాణం లోపల మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత థియోఫాస్టస్ వర్గీకరణ. సో థియోఫాస్టస్ వర్గీకరణ చూసుకుంటే మొక్కలు వాటి పరిమాణము ఆధారంగా వర్గీకరించాడిన మొక్కల యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని థియోఫాస్టస్ వర్గీకరణ చేశాడు. వాటిలో ఒకటి ఏంటంటే గుల్మాలు. ఇంతకుముందుకి చెప్పాను గుల్మాలు అంటే ఏంటంటే ఇవి మెత్తటి కాండాన్ని కలిగిన చిన్న మొక్కలు 3 నుంచి 4 అడుగుల కంటే ఎత్తు పెరుగుతాయి. గుల్మము అంటే గుబురుగా ఉండేటటువంటి విధానము, మెత్తటి కాండాన్ని కలిగి ఉంటాయి, మృదువైనటువంటి కాండశైలి ఉంటుంది, చిన్నగా పెరిగేటటువంటి మొక్కలు 3 నుంచి 4 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా పెరగవు, నిటారుగా శాఖలు లేనివిగా తక్కువ శాఖలతో పెరుగుతాయి, చక్కగా నిటారుగా పెరుగుతాయి. ఎక్కడ కూడా మనకు పక్క నుంచి ఎలాంటి శాఖీయ భాగాలు అనేవి కనిపించవు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వరి, గోధుమ, ఆవాలు, వంగ, బెండ ఇవన్నీ కూడా మనకు థియోఫాస్టస్ వర్గీకరణ ప్రకారంగా గుల్మాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వరి మొక్కను మీరు ఎప్పుడైనా పరిశీలించి చూడండి. వరి మొక్క లోపల తీసుకున్నట్లయితే మనకు అభురువేరు వ్యవస్థ కనిపిస్తుంది. దాంట్లో స్పష్టమైనటువంటి తల్లివేరు వ్యవస్థ అనేది ఉండదు. సో అంతేకాకుండా భూమి యొక్క పైపొరలో మాత్రమే ఇవి నాటుకొని ఉండడం జరుగుతుంది. నీరు అనేది సమృద్ధిగా ఉండాలి ఈ వరి మొక్క కానివ్వండి. సో ఈ లక్షణాలతో ఉన్నటువంటి వీటన్నిటి కూడా మనము గుల్మాలు అంటాం. గుల్మాలు అంటే పొదలుగా ఇట్లా గుంపుగా ఉండటం అంటారు. గుంపుగా ఉంటే దాన్ని గుల్మాలు అంటాం. మన గుల్మాలకు పొదలకు మధ్య వేరే సంబంధం ఉంటుందండి. పొదలు వేరేను గుల్మాలు వేరే అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఉంటుంది. తర్వాత పొదలు చూడండి, గుల్మము అంటే ఏంటంటే గుబురుగా ఉన్నటువంటిది అని చెప్పుకున్నాము. పొద అంటే ఏంటంటే ఇవి కొద్దిగా గట్టి కాండాన్ని కలిగి మధ్య రకంగా పెరిగేటటువంటి మొక్కలు ఇవి. కొంచెం గట్టి కాండం, బలిష్టమైనటువంటి కాండం ఉంటుంది, మధ్య రకంగా పెరిగేటటువంటి మొక్కలు ఇవి. వీటికి శాఖలు అనేవి ఉంటాయి. ఈ శాఖలు నేల నుండి కొద్ది ఎత్తులో మాత్రమే పెరుగుతాయి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే గులాబీ, మల్లె, నిమ్మ, దానిమ్మ, గోరింట, మందార మొదలైన మొక్కలన్నీ కూడా పొదలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. పొద అనగానే ఏంటంటే దాదాపుగా అందరూ చాల్సింటే చాలా గుప్పుగా ఇలా ఉన్నట్లయితే పొద అనేటువంటి ఆలోచన ఉంటుంది. పొద అది కాదండి, కొంచెం అంటే ఈ గుల్మాల కంటే కూడా కొంచెం గట్టిదైనటువంటి కాండాన్ని కలిగి ఉంటాయి. ఇవి మధ్య రకంగా పెరిగేటటువంటి మొక్కలు ఇవి. వీటికి శాఖలు అనేవి ఉంటాయి. ఈ శాఖలు అనేవి నేల నుండి కొద్ది ఎత్తులో మాత్రమే పెరగడం అనేది జరుగుతుంది. కొంచెం ఎత్తు లోపల పెరుగుతాయి. ఇవి తమ యొక్క నిర్మాణ సారూప్యతల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు గులాబీ మొక్కను చూడండి. గులాబీ మొక్కను పరిశీలన చూసినట్టయితే కొంచెం బలిష్టంగా ఉన్నటువంటి కాండం కనిపిస్తుంది. కాండం పైన కనుపులు లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. మల్లె మొక్కను తీసుకోండి. నిమ్మ, దానిమ్మ, గోరింట, ఈ మందార మొక్కలన్నీ కూడా పొదల మాదిరిగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత మూడవది వృక్షాలు. సో వృక్షాలు ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. కాండం బలంగా ఉంటుంది. కాండం చివర శాఖలుంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మామిడి, వేప, రావి, మర్రి, చింత మొదలైనవి. సో ఈ మొక్కలని అంటే ఇప్పుడు మామిడి కానివ్వండి, వేప కానివ్వండి, రావి కానివ్వండి, మర్రి కానివ్వండి, చింత కానివ్వండి, ఈ మొక్కలన్నీ కూడా తీసుకుంటే ఇవి చాలా బలిష్టమైనటువంటి కాండాన్ని కలిగి ఉంటాయి. గట్టి కాండ వ్యవస్థ అనేది ఉంటుంది. వీటిలో దారు వ్యవస్థ కూడా తీసుకున్నట్లయితే స్పష్టంగా దారు యొక్క నిర్మాణం అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎత్తుగా పెరుగుతాయి. చాలా ఎత్తైన ప్రాంతంగా పెరుగుతూ ఉంటాయి. కాండం అనేది బలంగా బలిష్టంగా ఉంటుంది. కాండం అనేది చూసినట్టు ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలించి చూడవచ్చును. మామిడి కానీ, రావి కానీ మొక్కలు చూసినట్లయితే చాలా పెద్ద కాండాన్ని కలిగి ఉంటాయి. మర్రి చెట్టుని తీసుకున్నట్లయితే మర్రికి ఊతవేళ్ళు కూడా వస్తుంటాయి. అవి మళ్ళీ భూమిలో పోయి మళ్ళీ కొత్త కాండ వ్యవస్థగా ఇవి అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే కాండం చివర శాఖీయ భాగాలు అనేవి ఉంటాయి. ఈ శాఖీయ భాగాలు అనేవి పెరుగుతూ ఉండడం వల్లనే ఆ మొక్కల యొక్క వ్యాప్తి యొక్క సంచలనం అనేది ఎక్కువగా జరుగుతుండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత జీవితకాలం అనుసరించి మొక్కల వర్గీకరణ. అంటే మొక్కల యొక్క జీవితకాలాన్ని అనుసరించి, జీవితకాలంలో మొత్తం ఉన్న విధానాన్ని అనుసరించి మొక్కల జీవితకాలంగా మొక్కల యొక్క వర్గీకరణని 3 రకాలుగా చూడవచ్చును. ఒకటి ఏకవార్షికాలు,
2 ద్వివార్షికాలు, 3 బహువార్షికాలు. చూడండి, 1 ఏకవార్షికాలు. ఏకవార్షికాలు అంటే మనం చెప్పుకున్నాం, సంవత్సరం లోపల ఒకే పర్యాయం పంట ఇచ్చినట్లయితే ఆ మొక్కల్ని ఏకవార్షిక మొక్కలు అంటారనే విషయం చెప్పాము. అంటే ఉదాహరణ తీసుకుంటే వరి, గోధుమ, చిక్కుడు మొదలైనటువంటివి. అంటే ఒకసారి మాత్రమే పంట వస్తాయి, రెండోసారి పంట అనేది రాదు. ఒకవేళ వచ్చినా ఖచ్చితంగా నీరు అనేది వీటికి అవసరం ఉంటుంది. తర్వాత రెండవది ద్వివార్షికాలు. ద్వివార్షికాలు అంటే ఏంటంటే సంవత్సర కాలం లోపల 2 పర్యాయాలు పంటని ఇచ్చినట్లయితే దాన్ని ద్వివార్షికాలు అంటారు. ఉదాహరణకు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ కూడా ద్వివార్షికాలకు ఉదాహరణగా చూడవచ్చును. మొదటి సంవత్సరం శాఖీయుతంగా, రెండవ సంవత్సరము పుష్పాలను, పండ్లను, విత్తనాలను ఇస్తాయి. ద్వివార్షిక మొక్కలు తీసుకున్నట్టే చూడండి, ద్వివార్షిక మొక్కలు అనేవి మొదటి సంవత్సరంలో ఒకవేళ అవి పూసినట్లయితే శాఖీయుతంగా ఉంటాయి. శాఖీయుతం అంటే చూడండి, క్యారెట్ అంటున్నాం. క్యారెట్ అనేది ఇది ఒక దుంపకాండము. క్యారెట్ భూమి లోపల పెరుగుతుంది, అది ఒక శాఖీయ భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. బీట్రూట్ కూడా తీసుకున్నంతేను, ముల్లంగి కూడా తీసుకున్నంతేను. ఇవన్నీ కూడా దుంపకాండానికి సంబంధించినటువంటి జాతులేను. ఇవి అంటే ఒక శాఖీయ భాగమే అభివృద్ధి చెంది కాండంగా అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఆహార పదార్థంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే మొదటి సంవత్సరం శాఖీయుతంగా, రెండవ సంవత్సరము పుష్పాలను, పండ్లను, విత్తనాలను ఇచ్చే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. మూడవది బహువార్షికాలు. బహు అంటే చూడండి, ఎక్కువగా, అధికంగా ఉండడాన్ని బహువార్షికాలు అంటాము. బహువార్షికాలకు ఉదాహరణగా మనం చూసినట్టయితే చింత, సపోటా, అల్లం, పారిజాతం మొదలైన మొక్కలన్నీ కూడా బహువార్షికాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. బహువార్షికాలు అంటే సంవత్సరం లోపల, సంవత్సరం పొడవంతా కూడా ఇవి ఎక్కువగా మనకు పంటలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కొన్ని సందర్భాల లోపల మనకు సంకరీకరణ మొక్కలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి వీటి లోపల విత్తనాలు కానివ్వండి, ఫలదళం కానివ్వండి, ఫలం కానివ్వండి స్పష్టంగా కనిపిస్తుంది. అల్లం చూసినట్టయితే కొమ్ము అల్లం కొమ్ము అనేది మనకు పెరుగుదలను చూపుతూనే ఉంటుంది, వాటికి నిర్మాణం చూపుతుంది. సపోటా కానివ్వండి, చింత కానివ్వండి, ఇవి బహువార్షికాలకు ఉదాహరణలుగా చూడవచ్చడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే జీవితకాలాన్ని అనుసరించి మొక్కలు 3 రకాలుగా వర్గీకరించారు. అక్కడ టోటల్గా మొక్కలను వర్గీకరణ తీసుకుంటే 2 రకాలు చేశారు. ఒకటేంటి, క్రిప్టోగ్రామ్స్, ఫనిరోగామ్స్. మన క్రిప్టోగ్రామ్స్ 3 రకాలు, ఫనిరోగామ్స్ 2 రకాలు చేసాం. మళ్ళీ వాటి లోపల విభజన చేయడం అనేది జరిగింది. జీవితకాలాన్ని అనుసరించి మొక్కల వర్గీకరణ మనకు 3 రకాలుగా జరిగిందని చెప్పుకోవచ్చును. తర్వాత బొటానికల్ గార్డెన్స్. బొటానికల్ గార్డెన్స్ తీసుకున్నట్టయితే రాయల్ బొటానికల్ గార్డెన్, ఆర్బిజి, రాయల్ బొటానికల్ గార్డెన్, ఇంగ్లాండ్ దేశంలోని క్యూలో ప్రాంతం లోపల ఇది ఉంది. ఇది అతిపెద్ద హెర్బేరియం. హెర్బేరియం మీన్స్ ఏంటంటే మొక్కలను భద్రపరిచేటటువంటి దానిని హెర్బేరియం అంటాం మనం. అంటే ఇక్కడ హెర్బేరియం అంటే మొక్కలను భద్రపరచడం ఏంటమ్మా అనేటువంటి ఆలోచన సైకలాజికల్గా థింకింగ్ వస్తుంది. అంటే ఇక్కడ హెర్బేరియము అంటే ఏంటంటే అనేక రకాలైనటువంటి మొక్కల జాతులు అనేవి ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ లోపల చేర్చడం జరిగింది అనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతిపెద్ద హెర్బేరియం ఏంటిది? రాయల్ బొటానికల్ గార్డెన్. ఆర్బీజీ అంటే ఏమిటి? రాయల్ బొటానికల్ గార్డెన్. ఇలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అంతర్జాతీయ మొక్కల గుర్తింపు కేంద్రంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ మొక్కల గుర్తింపు కేంద్ర సంస్థగా కూడా ఈ యొక్క మనకు బొటానికల్ గార్డెన్స్ పనిచేస్తాయి. ఇండెక్స్ క్యూ ఎనీస్ అనే పుస్తకాన్ని ఈ గార్డ్ ఆధారంగా ప్రచురించడం జరిగింది. గార్డన్ అనేటటువంటి వ్యక్తి ఇండెక్స్ క్యూ ఎనీస్ అనే పుస్తకాన్ని ఈ గార్డెన్ మీన్స్ అంటే బొటానికల్ గార్డెన్ ఆధారంగా మనకు ప్రచురితం చేయడం జరిగింది. దాని ఆధారంగా మనకు మొక్కల యొక్క జీవన చక్రాలు అనేవి స్పష్టంగా మనకు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత భారతదేశంలో బొటానికల్ సంస్థలు ఏంటి, భారతదేశంలో ఉన్న సంస్థలు ఏంటి, భారతదేశంలో ఉన్న విషయాలను తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ ఇవన్నీ కూడా తీసుకుంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటిది, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో తీసుకున్నట్టయితే భారతదేశం లోపల బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడ్డ ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఐబిజి ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఇది కలకత్తా నగరం లోపల ఉంది. ఇది మన భారతదేశం లోపల ఉన్నటువంటి మనకు సంస్థగా చెప్పుకోవచ్చును. తర్వాత నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎన్బిజి నేషనల్ బొటానికల్ గార్డెన్ ఇది లక్నో నగరంలో ఉంది. ఇది మన భారతదేశం లోపల బొటానికల్ గార్డెన్లో ప్రముఖమైనటువంటి సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొక్కలు వివిధ రకాల మొక్కలన్నీ కూడా ఇక్కడ పెరుగుదలను చూపించడం అనేది జరుగుతుంది. జెనీరా ప్లాంటారం గ్రంథకర్తలు. జెనీరా ప్లాంటారం
గ్రంథకర్తలు. జెనిరా ప్లాంటారం గ్రంథకర్తలు అంటే జార్జ్ బెంతమ్, సర్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్లు. జెనిరా ప్లాంటారం గ్రంథకర్తలు ఎవరు? జెనిరా ప్లాంటారం గ్రంథకర్తలు ఎవరై అంటే జార్జ్ బెంతమ్, సర్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్లు జెనిరా ప్లాంటారం గ్రంథకర్తలుగా వీరిని చెప్పుకోవచ్చును. సో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బొటానికల్ గార్డెన్ ఏమిటి? ఐబీజీ ఏంటంటే ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది? కలకత్తా నగరంలో ఉంది. సో దీన్ని దేని ఆధారంగా స్థాపించారు? బిఎస్ఐ ఆధారంగా స్థాపించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారంగా ఐబీజీని స్థాపించారు. ఇది ఎక్కడ ఉంది? కలకత్తా నగరంలో ఉంది. నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది? ఎన్బీజీ ఎక్కడ ఉంది? లక్నో నగరంలో ఉంది. జెనిరా ప్లాంటారం గ్రంథకర్తలు ఎవరు? జార్జ్ బెంతమ్, సర్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్లు. ఇవి స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించి ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని ప్రచురించింది జేడి హుక్కర్. భారతదేశంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించి ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని ప్రచురించినటువంటి వ్యక్తి జేడి హుక్కర్. డీకండోల్ వర్గీకరణ ఆధారంగా బెంతమ్, హుక్కర్ వర్గీకరణ చేశారు. డీకండోల్ యొక్క మొక్కల వర్గీకరణ ఆధారంగా చేసుకొని బెంతమ్ ఈ హుక్కర్ వర్గీకరణ అనేది రావడం అనేది జరిగింది. సో మరి ఇది మనకు జీవ ప్రపంచంలో ఉన్నటువంటి పాఠ్యాంశం లోపల 2వ యూనిట్ లోపల మొక్కల వర్గీకరణకు సంబంధించినటువంటి విషయం. ఈ మొక్కల వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లోపల ప్రశ్నల సరళి మాత్రం చాలా కఠిన స్థాయిగా ఉంటుంది. ప్రతి బిట్టు కూడా ఇక్కడ ప్రశ్నగానే గోచరిస్తుంది. చెప్పాం మనం ఇక్కడ పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, మొక్కల యొక్క వర్గీకరణలో తీసుకుని 2 రకాలు చేసుకున్నాం. వాటిని 3 రకాలు మళ్ళీ 2 రకాలుగా చేసాం. మళ్ళీ వీటిని రకాలుగా చేసాం. తర్వాత ఇక్కడ తీసుకుంటే ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని ప్రచురించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేడి హుక్కర్ అని చెప్పవచ్చును. డీకండోల్ వర్గీకరణ ఆధారంగా మనకు ఎవరు వర్గీకరణ చేశారంటే బెంతమ్, హుక్కర్లు అని చెప్పవచ్చును. అంటే ఇక్కడ ప్రశ్న విధానం అనేది స్పష్టంగా తీసుకొని ఉండడం కాబట్టి ప్రతి అంశాన్ని మనం చక్కగా చదువుతూ ఉండాలి. ఇది మనకు 2వ చాప్టర్కు సంబంధించినటువంటి విషయము. తర్వాత సూక్ష్మ జీవ ప్రపంచము, మైక్రోబయల్ వరల్డ్ తర్వాత చాప్టరు నెక్స్ట్ క్లాస్ లోపల చూద్దాం. ఇది మనకు జీవ ప్రపంచంలో ఉండబడినటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విధి సిలబస్, దాంట్లో ముఖ్యంగా అడిగేటటువంటి ప్రశ్నలకు సంబంధించిన సరళ విధానము. నమస్కారం.